హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి. కొంచెం వెరైటీగా చేద్దాం. ఏమేమి మిక్స్ చేసుకోవాలి ఇందులో చూస్తాం. కారం అంటే అల్లం పేస్ట్ 2 స్పూన్లు, మనకి సరిపడా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చికెన్ పౌడర్ అండి, చికెన్ మసాలా, పసుపు, పెరుగండి, ఆయిల్ వేసుకోవాలి. మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. కారం ఉప్పు అంతా పట్టేటట్టుగా ఇంకా పట్టిందండి. బాగా కలుపుకున్నాం కదా. ఇది మనం 1 గంట సేపు అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మంచిగా ఇలా మూత పెట్టుకొని మనమైతే 1 గంట సేపు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం కరివేపాకు మనం పెట్టుకున్నాం కదా చికెన్. ఈ చికెన్ని మనం ఇందులో వేసుకోవాలి. చూడండి, మనం మంచిగా కలుపుకోవాలి. టమాటా అండి ఒకటి ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ అంటే గ్రేవీ కోసం. ఇది మళ్ళీ వేసి కొంచెం కలిపి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవడమేనండి. మంచిగా కలిపేయాలి. గ్రేవీ కోసం ఇందులో వాటర్ పడదు కాబట్టి ఇంకా ఆ టమాటా ఒకటి వేసానండి నేను. మూత పెట్టేసుకోవడం మళ్ళీ ఇంకో 10 నిమిషాలు చూద్దామండి. ఎలా చూడండి, అయిపోయినట్టే, మ్యాక్సిమం అయిపోయినట్టే. మన చికెన్ ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.